హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే, మన తెలుగు మూవీస్‌లో హీరోలను డామినేట్ చేసిన విలన్స్ అన్నమాట. సో, మనందరికీ తెలుసు. ఒక మూవీలో హీరో ఎంత పవర్‌ఫుల్ ఉండాలో, విలన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటేనే మూవీ అనేది బాగా క్లిక్ అవుతది. అండ్ ఇది చాలా మంది డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఒక సెంటిమెంట్ అన్నమాట. ఈ వీడియోలో మనం హీరోలను డామినేట్ చేసే విలన్స్ ఎవరో ఈరోజు మనం మాట్లాడదాము. అండ్ ఇది పార్ట్ 1 అన్నమాట. సో, అందరినైతే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు బికాజ్ ఆఫ్ లెంత్ వల్ల. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి 'ఒక్కడు'. సో, నాకిప్పటికి గుర్తు 'ఒక్కడు' మూవీ రిలీజ్ అయినప్పుడు సో, ఐ వాస్ జస్ట్ ఎ కిడ్ అనమాట. బట్ ఆ 'మహేష్ బాబు' క్యారెక్టర్ కంటే ఐ ఎంజాయ్డ్ 'ఓబుల్ రెడ్డి' క్యారెక్టర్. అండ్ ఇప్పుడు కూడా నౌ ఏ డేస్‌లో 'ఓబుల్ రెడ్డి' క్యారెక్టర్‌కి అయితే మనందరం ఎంగేజ్ అయి ఉన్నాం. ఇన్‌ఫాక్ట్ ఒక విషయం చెప్పాలంటే, ఒకానొక స్టేజ్‌లో 'మహేష్ బాబు' గారిని ఓవర్ షాడో చేస్తారు 'ఓబుల్ రెడ్డి' అనమాట. తనకున్న యాక్టింగ్‌తో అవ్వచ్చు ఆర్ ఎల్స్ తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్, తనకున్న పవర్‌ఫుల్ డైలాగ్స్ అండ్ తనకున్న ఒక చరిస్మాటిక్ ఒక కామెడీ వేలో ప్రెజెంట్ అవుతా ఉంటారు కదా! సో, దానివల్ల నాకెందుకో హీరోని డామినేట్ చేసేసాడు అని అనిపించింది. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మీరు నాతో అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు. అజయ్ అంటే మహేష్ బాబు క్యారెక్టర్‌లు చాలా ఉంటాయి. బట్ అందులో ఒక్కడు గుర్తుకొస్తలేదో మనకు తెలీదు. బట్ 'ఓబుల్ రెడ్డి' అంటే మాత్రం కంపల్సరీ ఒక్కడు మూవీ అయితే గుర్తుకొస్తది. అలాంటి పెర్ఫార్మెన్స్ అయితే మన 'ప్రకాష్ రాజ్' గారు ఇచ్చారు. సో, దిస్ ఈస్ మై నంబర్ 1 పిక్ అనమాట. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ మై ఒపీనియన్. నాకేమనిపిస్తుందో నేను షేర్ చేసుకుంటాను. సో, మీరైతే అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు. జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి 'లెజెండ్' మూవీ. సో, నాకింకా గుర్తు 2014లో వచ్చింది ఈ మూవీ. సో, నాకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు 'జగపతి బాబు' గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా విలన్‌గా. సో, ఎంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉంటది అని చెప్పేసి నా ఇమాజినేషన్‌లో నేనున్నాను. సో, ఆ టైంలో ఆ మూవీని చూసినప్పుడు లిటరల్లీ ఈ చూస్ ద బెస్ట్ కమ్‌బ్యాక్ ఎవరు అని చెప్పి నాకనిపించింది. ఎందుకంటే ఒక హీరో నుంచి ఒక విలన్‌గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు హి నీడ్ టు బి చూస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనమాట. గుడ్ స్క్రిప్ట్‌ని చూజ్ చేసుకుంటే నెక్స్ట్ అదే రోల్‌లో ఐ మీన్ అదే విలన్స్ రోల్స్‌లో అవ్వచ్చు. వేరే మూవీస్ ఆఫర్ కూడా వస్తా ఉంటాయి. సో, దీనికి 'జగపతి బాబు' గారైతే కంప్లీట్‌లీ న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన ఎక్సలెన్స్ పెర్ఫార్మన్స్‌తోని బాలయ్యని ఓవర్ షాడో చేశారని చెప్పుకోవచ్చు కొన్ని సీన్స్‌లో. అండ్ ఇంకొన్ని సీన్స్‌లో మనకే తెలుసు బాలయ్య బాబు గారు ఎంత పెద్ద డైలాగ్ డెలివరీ చేసినా కానీ మనందరికి నచ్చుతదని చెప్పేసి. సో, మొత్తం బాలకృష్ణ గారిని 'జగపతి బాబు' గారు డామినేట్ చేశారు. అతిశయోక్తి ఏం లేదు. అండ్ నంబర్ 3 వచ్చేసి 'భీమ్లా నాయక్'. సో, యాక్చువల్లీ ఈ 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నాకు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్‌లు ఉన్నాయి. అంటే నేను ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ చూసాను. 'అయ్యప్పన్ కోషియం' అని చెప్పేసి మలయాళం మూవీ. బట్ 'భీమ్లా నాయక్' అని టైటిల్ పెట్టేసరికి కంప్లీట్‌లీ హీరో బేస్డ్ మూవీ ఏమైనా తీస్తున్నారా? అంటే కంప్లీట్‌గా వేరే క్యారెక్టర్‌ని 'కోసి' క్యారెక్టర్‌ని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేస్తున్నారా? అని చెప్పేసి నాకనిపించింది. బట్ లేదు. సినిమా చూసిన తర్వాత లిటరల్లీ కొన్ని సీన్స్‌లో 'పవన్ కళ్యాణ్' గారిని డామినేట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. మన హీరోని డామినేట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. మన 'రానా' గారు. సో, అది అతనే చెప్పాడు. తన కెరీర్ బేస్డ్ పెర్ఫార్మన్స్‌లో వన్ ఆఫ్ ద కెరీర్ బేస్డ్ పెర్ఫార్మన్స్ అనేది కంపల్సరీ 'భీమ్లా నాయక్' ఉంటది నెగెటివ్ రోల్‌గా. అండ్ తనకి అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో, దాని గురించి మనం అంత చెప్పుకున్నా తక్కువే. బికాస్ ఆఫ్ 'రానా' గారి ఎక్సలెన్స్ ఇన్ పెర్ఫార్మన్స్ అనమాట. అండ్ నంబర్ 4 'ధృవ' మూవీ. సో, స్టైలిష్ హీరో అనమాట. ఒక స్టైలిష్ హీరో అంటే ఒక స్మార్ట్ హీరో. అండ్ దానితో పాటు హీరో అయితే ఎంత స్మార్టో విలన్ అంతకంటే స్మార్ట్ అనమాట. ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటాడు. సో, లిటరల్లీ 'అరవింద స్వామి' గారు 'రామ్ చరణ్' అయితే డామినేట్ చేసి పడేసారని చెప్పి చెప్పుకోవచ్చు 'ధృవ' మూవీలో. అండ్ 'అరవింద స్వామి' గారు ఈస్ ఎ గ్రేట్ యాక్టర్ అని చెప్పేసి. ఈ మూవీలో కూడా అదే ప్రూవ్ అయిందనమాట. 'అరవింద స్వామి' గారు ప్లస్ 'ధృవ' కామన్‌గా ఉండే సీన్స్‌లో కూడా 'అరవింద స్వామి' గారు అయితే లిటరల్లీ హి కిల్డ్ ఇట్ విత్ హిస్ పెర్ఫార్మన్స్. సో, నాకు ద బెస్ట్ విలన్ రోల్ అనిపించింది ఆ మూవీలో. అండ్ ద బెస్ట్ పెర్ఫార్మర్ కూడా అనిపించిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్‌కోర్స్ మన టాలీవుడ్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌లో వన్ ఆఫ్ ద ఉంటదనమాట. అదే 'స్పైడర్' మూవీ. సో, లిటరల్లీ నాకు బాగా గుర్తు. యాక్చువల్లీ ఒక 'స్టార్ హీరో' మూవీకెళ్ళి ఒక విలన్‌కి ఫ్యాన్ అయ్యి వచ్చాను నేను. అదే 'స్పైడర్' మూవీ. సో, లిటరల్లీ భైరవ క్యారెక్టర్ విపరీతంగా ఉంటది. అదొక సార్కాస్టిక్ ఒక సైకోటిక్ పాత్ లాగా ఒక ఐ కాంట్ ఇమాజిన్ లైక్ నా దగ్గర వర్డ్స్ లేవన్నమాట చెప్పడానికి. బట్ అంతలా విలన్ని చూపించేసరికి అక్కడ హీరో అనేది ఓవర్ షాడో అయిపోయాడనమాట. సో, నాకైతే 'స్పైడర్' మూవీలో మహేష్ బాబు గారి పెర్ఫార్మన్స్ కంటే సూర్య గారి పెర్ఫార్మన్స్ నాకు బా నచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్‌గా వచ్చిన 'సరిపోద శనివారం' అనమాట. సో, వి ఆల్ నో మనం అందరం 'నాని' గారి ఫ్యాన్స్‌గా వెళ్ళాము. బట్ బయటకొచ్చేటప్పుడు 'సూర్య' గారి ఫ్యాన్స్‌గా అతను కూడా ఫ్యాన్ 'నాని' గారితో పాటు ఈక్వల్‌గా 'సూర్య' గారికి కూడా మనం ఫ్యాన్స్ అయ్యాం. 'సూర్య' అంటే 'ఎస్‌జే సూర్య' అనమాట. సో, ఆయన పెర్ఫార్మన్స్ ఆయన డైలాగ్ డెలివరీ ఒక మోడ్యులేషన్ ఒక సెపరేట్ టోన్‌లో ఉంటది. అంటే మనం రెగ్యులర్‌గా చెప్పేది సేమ్ డైలాగ్స్ వేరే విలన్ చెప్పినా ఆర్ వేరే హీరో చెప్పినా మనకేమంత ఇంపాక్ట్ ఇవ్వదేమో. బట్ 'ఎస్‌జే సూర్య' గారి దగ్గర ఉన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్ డైలాగ్ డెలివరీ ఈస్ సో యూనిక్ అండ్ కొంచెం సార్కాస్టిక్‌గా ఉంటది. అండ్ కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటది. సో, దట్ ఈస్ హిస్ మెయిన్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో, ఇది ఇవాల్టి మన వీడియో. సో, ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇలాంటి చాలా హీరోని డామినేట్ చేసిన రోల్స్ చాలా ఉన్నవి. సో, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలనుకుంటే చాలా వీడియో లెంత్ అయిపోతదనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని డిస్కషన్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.